వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కిరీటి, మీరు 20 years వరకు యాక్టింగ్ అనేది ఆలోచించలేదన్నారు కదా, అప్పటి వరకు ఏం కెరియర్ అనుకున్నారు? అంటే అసలు ఐడియా లేదు మ్యామ్ ఏం చేయాలి లైఫ్లో అంత. ఓ అవునా? అంటే ఒక మూడ్లో ఉండింది మ్యామ్, అంటే ఒక కెరియర్ ఆప్షన్గా మైండ్లో ఉండింది అంతే తప్ప, బట్ ప్యూర్లీ దాన్ని పర్స్యూ చేయాలని డిటర్మైండ్గా 20 years తర్వాత. అంటే యాక్చువల్లీ పునీత్ సార్తో నాకు ఒకసారి మేము మీట్ అయినప్పుడు సార్ నాకు చెప్పినటువంటి మాటల్లో వచ్చి మ్యామ్ అవి చాలా ఇన్స్టిల్ చేసిన మ్యామ్ మైండ్లో. అంటే ద పవర్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ మ్యామ్, ఎంత సొసైటీకి మనం ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్ అనేది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రాటిఫైయింగ్ ఫ్యాక్టర్ మ్యామ్ యాజ్ అన్ యాక్టర్, దట్ యూ కెన్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ. అండ్ టాకింగ్ అబౌట్ ఆర్ ఆల్ ఫేవరెట్ అప్పు గారు, పునీత్ గారు, శివరాజ్ కుమార్ గారు చెప్పారు దట్ యూ రిమైండెడ్ అబౌట్ హిమ్ అని. దట్ వాజ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదా. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? రెస్పాన్సిబుల్ మా, యాక్చువల్లీ ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్. అంత పెద్ద మనిషి, అంత గ్రేట్ పర్సనాలిటీ మ్యామ్ పునీత్. ఆల్మోస్ట్ హీఈస్ లైక్ గాడ్ మ్యామ్ కర్ణాటకలో. అక్కడే కాదు, హెవీలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. సో ఆయన డాన్స్ సంథింగ్ రిసెంబుల్స్ ఇన్ మీ, సంథింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ మీ అన్నప్పుడు ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే. సూపర్ సూపర్. శ్రీలీల, డైరెక్టర్ రాధాకృష్ణ గారు అన్నారు ఒక సీన్లో ఏదో నువ్వు సర్ప్రైజ్ చేసావు అని. ఏంటది? వాట్ డిడ్ యూ డూ? అంటే సీన్ మరీ మాకు చెప్పక్కర్లేదు, మేము సినిమా థియేటర్స్లోకి వెళ్ళి చూస్తాం, కానీ వాట్ ఈస్ దట్ అని కొంచెం వెరీ ఇన్క్విజిటివ్. మీరే చెప్పాలండి సర్ప్రైజ్ చేసింది. ఏం చేసావు? ఇమోషనల్గా ఏమైనా? ఐ థింక్ ఆ సర్ప్రైజ్ మనం థియేటర్ ఇప్పుడు శ్రీలీల ఈజ్ ఆల్సో గెటింగ్ సర్ప్రైజ్డ్. ఏ సీన్కి సర్ప్రైజ్ అయ్యారు, ఏ సీన్కి సర్ప్రైజ్ అయ్యారు అని. యా, మేబీ విల్ గెట్ టు సీ. మేబీ ఒక మోనోలాగ్ ఉంది మ్యామ్, కంటిన్యూ చెప్తారు మ్యామ్ మేబీ. ఓకే, ఇప్పుడు చెప్పలేను కదండి. చెప్పలేరా? సరే అయితే ఒకసారి అభి అని పిలు చాలు. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు అంటే నువ్వు అభి అభి అంటుంటే వినాలని ఉంది అని. అలాగేదమ్మా చెప్పు ఒకసారి. అభి చాలు, ఇది ఒక్కటి వేసేసుకుంటారు శ్రీలీల ఫ్యాన్స్, దాన్ని బాగా రన్ చేస్తారు. ఇక టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ ఏమో కొంచెం స్టబర్న్ క్యారెక్టర్. Boss like boss, yeah, very boss, and whatever very is said, confident, I would say, very confident girl. I mean, someone who knows her mind, wants it done the right way. Actually, I think I'm playing Kirti in the film. he knows, you know, when I first met Kirti, I said, Kirti, any girlfriends? He said, no, ma'am, only cinema. What are you talking? సినిమా కోసం గర్ల్ ఫ్రెండ్స్ కూడా సాక్రిఫైస్ చేసేసావా? దీనికే టైం అంతే. ఓకే, శ్రీలీల లాగానా? అంతే. Srilila is not telling me, only hearing. I don't see, my time is done with all this, so I can tease her. మీరే లివింగ్ సాక్షి, యు నో హౌ మచ్ అమ్మ ట్రావెల్స్ విత్ మీ. అందరూ నన్ను ఎలా తప్పు పడుతున్నారు చూస్తున్నారా? పాపం మియామికి ఒక్కతే వెళ్దాం అనుకుంటే కూడా అమ్మ వచ్చిందంట. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి వీడియోలోనూ అమ్మ ఉంటారు వెనకాల. సో కష్టమే. మా అమ్మ కూడా నాతో అలాగే తిరిగినా నాకు రాజీవ్ కనకాల దొరికాడు. చెప్పలేము. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళ వరకు అసలు త్వరలోనే సర్ప్రైజ్లు ఇస్తారు, వేచి ఉండండి ఆడియన్స్. 10 years తర్వాత. గుడ్ మ్యామ్.